నమస్తే ఫ్రెండ్స్, అందరికీ ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అందరి సపోర్ట్ ఎల్లప్పుడూ ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంక వీడియోలోకి వెళ్ళిపోతే మా మేడం కాల్ చేసి నీకు ఒక లొకేషన్ పెడుతున్నాను, ఆ లొకేషన్కి వెళ్ళి కొన్ని వస్తువులు ఇస్తారు, తీసుకొని త్వరగా వచ్చి నేను హాస్పిటల్కి వెళ్ళాలని చెప్పింది. ఓకేలే అని చెప్పేసి బయలుదేరేశాను. ఇంక మనం వెళ్ళము కాదు అంటే కుదరదు మామ, ఎందుకంటే మనం వాళ్ళ దగ్గర పని చేస్తున్నాం కాబట్టి మనం తప్పకుండా చేయాల్సిందే. వాళ్ళు చెప్పిన పని ఏదైనా సరే మనం చేయాల్సిందే. మనం లేదు అనడానికి కుదరదు కదా మామ, ఎందుకంటే వాళ్ళు మనకు జీతం ఇస్తున్నారు, జీతానికి మనం పని చేస్తున్నాం కాబట్టి మనం తప్పకుండా చేయాల్సిందే. ఇంకా నేను అక్కడి నుంచి హైవే మీదకి అయితే వచ్చేసాను మామ. ఇది వచ్చేసి 80 నెంబర్ అంటారు దీన్ని, కువైట్ సిటీకి వెళ్ళే దారి. ఈ రోడ్లో వచ్చేసి 120 కంటే స్పీడ్ వెళ్ళకూడదు మామ. వెళ్ళామంటే మన కెమెరా అనేది కొట్టేస్తుంది. కెమెరా కొడితే 70 దినాల నుండి 150 దినాల వరకు మనకు ఎంతైనా రావచ్చు మామ. మనకు ఫైన్ వచ్చిన తర్వాత తెలుస్తుంది అది ఎంత వచ్చింది అనేది, మనమే కట్టుకోవాలి. ఇంకా సరేలే అని చెప్పేసి బయలుదేరి వచ్చేసాను. ఇంకా అక్కడి నుంచి మీకు కనపడుతున్నాయి మామ సూకులు. ఇక్కడ వచ్చేసి మనకు నైట్ టైం అయితే ఎక్కువ ట్రాఫిక్ ఉంటుంది మామ, మనం వెళ్ళడానికి కూడా చాలా టైం పడుతుంది. అందుకని చెప్పేసి మేడం హాస్పిటల్కి వెళ్ళాలి కాబట్టి ముందు జాగ్రత్తగా ఆఫ్టర్నూన్నే పంపించింది అనమాట. లేదంటే ఈవినింగ్ టైంలో వచ్చింటే చాలా ట్రాఫిక్ ఉంటుంది మామ, అసలు వెళ్ళడానికి కూడా కుదరదు, ఎక్కువ ట్రాఫిక్ ఉంటుంది, అంతగా ఉంటుంది. పార్కింగ్లో కూడా కారు ఎక్కడ పార్క్ చేయాలన్నా పార్కింగ్ కూడా దొరకదు, మనం చాలా వెయిట్ చేయాలా. అంత వెయిటింగ్ చేయడానికి మేడంకి తెలుసు కాబట్టి ముందుగానే మనకు త్వరగా అయితే పంపించేసింది. ఇంక నేను లోపలికి వెళ్ళాను మామ. లోపలికి వెళ్ళిన తర్వాత తీసుకొని ఇంక బయటకు అయితే వచ్చేసాను, కార్ దగ్గరికి అయితే వచ్చేసాను. కార్లో పెట్టుకొని ఇంకా బయలుదేరాను. రిటర్న్లో వెళ్ళిన తర్వాత ఇంక ఇంటికి వెళ్ళిన తర్వాత మేడం హాస్పిటల్కి వెళ్తాదో లేదో చూడాలి. ఇంటికి వెళ్ళిన తర్వాత కాల్ చేస్తాను. చూడండి మామ, రిటర్న్లో అయితే బయలుదేరాను. ఇది నేను వచ్చేసి సూక్ రామీజ్ అంటారు మామ. ఈ సూక్లో వచ్చేసి అన్ని తక్కువ ధరకు వస్తువులు దొరుకుతాయి, ఎటువంటి వస్తువులు అయినా దొరుకుతాయి మామ. వీళ్ళు ఎక్కువ అక్కడికే వెళ్తారు. ఇంకా అక్కడి నుంచి 80 నెంబర్కి అయితే బయలుదేరుతున్నాను. ఇంకా ఇది హైవే అనమాట. ఇంకా అక్కడి నుంచి బయలుదేరేసి ఇంటికి కూడా వచ్చేసాను. మీరు కావాలంటే చూడొచ్చు. ఇంకా పని మనిషి కాల్ చేస్తే వచ్చి తీసుకెళ్తుంది. ఇంకా మేడం కాల్ చేస్తే మేడం హాస్పిటల్కి వెళ్తారంటే లేదు రాజు ఇంకొంచెం టైం పడుతుందని చెప్పింది. ఇంకా లేట్ ఎందుకులే అని చెప్పేసి నేను కార్ అయితే కడగడం స్టార్ట్ చేశాను, మేడం రావడానికి టైం ఉంది కాబట్టి. ఎందుకంటే మనం కూడా ఫ్రెష్ అప్ అయ్యేసి ఉండేస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి. చెమటలు అయితే ఎక్కువ పడుతున్నాము, ఎండ అయితే బయట ఎక్కువ ఉంది. అందరూ అయితే పొద్దున పూట కడగడానికి వీలైనంత వరకు ట్రై చేయండి కార్లు, కోవిడ్లో ఉన్న వాళ్ళు. వేడైతే ఎక్కువ ఉంది కదా. ఇంకా నేను కూడా కార్ కడిగేసి ఫ్రెష్ అప్ అయిపోయి రెడీగా ఉంటాను. మేడం ఇంకెప్పుడు బయలుదేరుతుందో తెలియదు, మళ్ళీ ఏ టైంలో వస్తుందో తెలియదు కాబట్టి హాస్పిటల్కి వెళ్తుంది.